రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సహవాసానికి, ఆయన సంఘానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట కృప కలుగునుగాక. అందరూ ఒకసారి కడులు మూసుకొని కృప కలుగునుగాక అని చెప్పండి బిగ్గరగా. అందరూ కలిసి బిగ్గరగా హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, ఆయన ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది, ఆయన నీతి నీకు ఎక్కడ దొరుకుతుంది అనేది సంఘానికి వచ్చుచున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, లోకపు నీతి మురికి గుడ్డ వంటిది. మురికి పట్టిందే కానీ మేము నీతిమంతులం అంటారు. అది మురికి జీవితమే కానీ మేము ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలేదంటారు. అది దుర్నీతిని అనుసరించి దుర్నీతితో సహవాసం చేసేదే. అయినప్పటికీ కూడా నాలో ఏ లోపము లేదు, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ తప్పిదము లేదు, నన్నంటావా అనే స్థితికి లోకపు నీతి మనల్ని తీసుకొని వెళ్తుంది. కానీ దేవుని సంఘానికి, దేవుని యొక్క సహవాసానికి వచ్చుచున్న ప్రజలైన మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఆయన నీతి ఎక్కడ దొరుకుతుంది? లోకంలో కనబడుతున్న నీతి మురికి గుడ్డ అన్నాడు కదా. ఆ మురికి వంటి నీతి నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. ఎందుకని? ఆ నీతి నన్ను మరణానికి తీసుకెళ్తుంది. చెప్పండి అందరూ. ఆ లోకపు నీతి నన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఆ లోకపు నీతి నా జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. ఆ లోకంలో ఉన్న నీతి, ఆ లోకపు మురికి వంటి నీతి నన్ను నాశనానికి తీసుకొని వెళుతుంది. అంత మాత్రమే కాదు, దేవునికి నాకు అడ్డుగా నిలబడుతుంది. నా దేవుని యొద్దకు నేను వెళ్ళకుండా, నా ప్రభువు యొక్క హస్తము నన్ను లేపకుండా ఆ దుర్నీతి, లోకము యొక్క మురికి గుడ్డ వంటి నీతి నాకు అడ్డుగా నిలబెడుతుంది. అప్పుడు నా జీవితం పతనమైపోద్ది, మరణానికి వెళ్ళిపోద్ది. నేను బ్రతుకుచున్నాను అని అనుకుంటాను కానీ ఆల్రెడీ నా లోపల సమస్తము చనిపోయింది. కేవలం నేను పైకి మాత్రమే పండుగ కనబడుతున్నాను. అందుకనే మేడి పండు చూడండి, కానీ లోపల మాత్రం పొట్ట విప్పి చూస్తే పురుగులు, కానీ బయటికి మాత్రం అద్భుతమైన రీతిగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సంఘములో, ఆయన సహవాసములో, దేవుని పరిశుద్ధ జనాంగముగా పిలవబడిన మనము, ఆయన స్వయముగా తన నోటితో పిలుచుకుంటున్నాడు. ఏమని అనంటే, మీరు దేవుని సొత్తైన ప్రజలు. దేవునికి స్తోత్రం. మునుపు మీరు చీకటి సంబంధులై ఉన్నారు, చీకటిలో బ్రతుకుచున్నారు. మీ ప్రాచీన స్వభావము మిమ్మును బలహీనపరిచి దేవునికి దూరము చేస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన నవీన స్వభావము అనగా క్రొత్తదైన ప్రవర్తన దేవుని రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. నా ప్రాచీన స్వభావం అయితే లోకపు మురికి గుడ్డ వంటి నీతితో నన్ను నింపి నా దేవునికి నన్ను దూరం చేసింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగము, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము నా తండ్రి సన్నిధికి నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది. ఆ నీతి ఆకాశము కంటే భూమి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదిగా కనబడుతుందో అంతకంటే అధికమైన నీతి. ఆ నీతి దేవుని కుమారుడైన, లోక రక్షకుడైన, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంఘములో, ఆయన సహవాసములో, ఆయన మందిరములో నీవు కూర్చుంటున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు నీ హృదయమందు నువ్వు గ్రహించవలసిన విషయం అదే. నేను ఏ నీతిని అనుభవిస్తున్నాను, ఏ బంధమందు నిలబడి ఉన్నాను, ఏ సహవాసంలో నేను కట్టబడ్డాను, బాధ్యత కలిగి ఉన్నానా, బాధ్యత రహితంగా ఉన్నానా నా దేవుని యొక్క సహవాసమందు. హల్లెలూయా. హల్లెలూయా. ఆది అపోస్తలుల కార్యాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి అని అంటే, వీరందరూ కూడా అపోస్తలుల సహవాసమందును, బోధ యందును, ప్రార్థనల యందును, రొట్టె విరుచుట యందును. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు మానక ఇంటింట కూడుకొనొచ్చు రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని యొక్క నీతి చేత నింపబడి ఉంటే, నీవు దేవుని యొక్క నీతి ద్వారా నడిపించబడుతూ ఉంటే, నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి నీవు నడిపించబడుతూ ఉంటే, నీవు దేవుని సహవాసమందు నీతిమంతుడుగా తేజరిల్లుతావా? హల్లెలూయా. అప్పుడు నీకు ఆపద వస్తుంది, అప్పుడు నీకు కష్టం వస్తుంది, అప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది, ఇరుకు కలుగుతుంది, బలహీనత కలుగుతుంది. అయినా సరే నీతిమంతుడు పడిపోయినా మరలా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ నీతిని కలిగి, ఏ నీతి అది చెప్పండి? లోకపు నీత, క్రీస్తు యందు అనుగ్రహించబడిన దేవుని నీతియా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు నాకు అనుగ్రహించబడిన దేవుని యొక్క నీతి, ఆ పరిశుద్ధమైన నీతి శత్రువు నన్ను పడగొట్టాడని వాడు సంతోషపడతాడు. సాతానుడు, ఇక నేను వారిని పడగొట్టాను, ఇక వారి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదులే, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, ఇంట్లో గొడవలు పెట్టాను, వారి హృదయమందు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ప్రతి ఒక్కరికి అల్లర్లు గొడవలు పెట్టేశానులే, ఇక ఏం పర్వాలేదని చెప్పి దుష్టుడు నిన్ను చూసి నీ ఇంటి వారితో నీవు, నీ బాంధవ్యము, నీ సంతానము గొడవలు పెట్టుకొని, కొట్టుకొని, తగాదాలు పెట్టుకుంటా ఉన్నంతసేపు వాడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకని? ఆ కార్యం ఎవరిది? అపవాది అయిన సాతానుగాడిది. నువ్వు సంతోషంగా ఉంటే ఆ లోకపు దుర్నీతి ఓర్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, నీ తోడబుట్టినవాడు ఎదుగుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఈర్ష్య కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి అన్న, జాగ్రత్తగా వినండి. యోసేపు తన అన్నదమ్ములతో కలిసి వారి రక్తం పంచుకొని పుట్టినప్పటికీ కూడా, వారిలో ప్రవహించే రక్తముతోనే యోసేపు కూడా పుట్టినప్పటికీ కూడా, యోసేపు యొక్క భక్తిని, యోసేపు యొక్క నీతిని తన అన్నదమ్ములు ఓర్చారా? తన అన్నదమ్ములు ఘనపరచగలిగారా? హల్లెలూయా. అది ఏంటి? లోకపు దుర్నీతి. అది లోకపు మురికి వంటి నీతి. కానీ దేవుని నీతి ఏంటో తెలుసా? అన్నదమ్ములు కూడా చంపడానికి నీళ్లు లేని గోతిలో వేసిన ఆ నీతి మౌనంగా ఉండలేదు. ఆ గోతిలో, హల్లెలూయా, ఆ గోతిలో ఆ నీతి మౌనంగా ఉండలేదు, స్వరమెత్తింది. నీవు ఉన్నావు కదయ్యా నాకు, నా శ్రమలో నేను నా దేవుడిని యెహోవాకు మొరపెట్టుదును, ఆయన తన ఆలయమందు నా ప్రార్థన అంగీకరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కష్టకాలమందు, నా శ్రమకాలమందు క్రీస్తు యేసునందు దేవుని యొక్క నీతి నాకు అనుగ్రహించబడి, ఆ నీతిని బట్టి నేను నడిపించబడిన అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు నేను శ్రమల పాలైన, కష్టకాలంలో ఉన్న, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పటికీ కూడా నా శ్రమకాలంలో నేను పెట్టిన మొర నా దేవుడైన యెహోవా సన్నిధిలో చేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన తన ఆలయంలో మన మొరను విన్న వెంటనే, చెప్పాలందరూ, ఆయన తన ఆలయంలో మన ప్రార్థన విన్న వెంటనే జరిగేదేంటి? సమాధానం. హల్లెలూయా. ఆయన యొద్ద నుంచి సమాధానం వస్తుంది, ఆయన యొద్ద నుంచి ఉత్తరం వస్తుంది, ఆయన యొద్ద నుంచి కార్యాలు కనపరచబడతాయి. హల్లెలూయా. కాకపోతే ఆయన కార్యం, ఆయన సమాధానం, ఆయన ఉత్తరం మన జీవితాలలో మనం అనుభవించాలంటే ఏం చేయాలంట? ఓర్పు. చెప్పండి అందరూ, ఎక్కడ ఈ ఓర్పు? ఎక్కడి ఓపిక? ఎక్కడి బాధ్యత? ఎక్కడి బంధం? సంఘములో. చెప్పండి అందరూ, సంఘములో. నువ్వు సంఘములో ఉండకుండా సంఘానికి వెలుపల ఉంటే ఈ బంధంలో నువ్వు లేనట్టే, ఈ వాగ్దానంలో నువ్వు లేనట్టే, ఈ సమాధానము పొందుకునే నీతిమంతుల వరుసలో నువ్వు లేనట్లే. నువ్వు ఒంటరి అయిపోయావు, నువ్వు దూరపరచబడ్డావు. తప్పిపోయిన కుమారుడి వలె మోసపూరితమైన మనస్సు కలిగి తండ్రి ఇంటిని, తండ్రి ద్వారా అనుగ్రహించబడిన నీతిని, ఆయన గొప్ప రక్షణను, ఆయన రాజ్యమును విడిచిపెట్టుకొని దూరంగా పారిపోయావు. కానీ మరలా ఆ రాజ్యం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఎదురు చూస్తూ ఉంటుంది? ఆ రాజ్యంలో ఉన్న అధికారి ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తన కరములు చాపి నిన్ను పిలుస్తాడు. లోకములో దుర్నీతి ఉంది బిడ్డ, మీరు అక్కడ ఎలా ఉంటారు? మీరు ఆ లోకంలో ఉన్నంతసేపు మీ హృదయం నెమ్మదితో ఉండదు. రండి నా యొద్దకి. ఎందుకు ప్రయాసపడుచున్నారు? ఎందుకు భారమును మోసుకొనుచున్నారు? నా యొద్దకు రండి, మీకు నెమ్మదిని ఇస్తాను కదా, మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. మీ భారమంతా నేను మోస్తాను, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని యొక్క బంధం. చెప్పండి, ఎవరితో? సంఘము ప్రభుతో ఉండవలసిన బంధం అది. నేను ఎక్కడికి పోతాను ప్రభు? నిన్ను విడిచిపెట్టి నేను నీ యొద్ద నుంచి తప్పించుకొని, నీ కళ్ళు కప్పి, నీ చేతికి దొరకకుండా, నీ కనులకు కనబడకుండా, నీ చెవులకు వినబడకుండా, నీవు వచ్చినప్పుడు కూడా నేను మరుగు చేసుకోవడానికి నీకు కనబడకుండా, నేను రెక్కలు కట్టుకొని ఆకాశమునకు ఎగిరిపోయినను నీవు అక్కడ కూడా నన్ను చూస్తున్నావయ్యా. నీ యొద్ద నుంచి నేను పారిపోవాలని చెప్పి సముద్రపు ఒడ్డుకు వెళ్ళి నిలబడినను
నీవు అక్కడ కూడా నిలబడి ఉన్నావయ్యా. హల్లెలూయా. నీ యొద్ద నుంచి నిన్ను లోకమును ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు నన్ను పిలవటానికి నీవు నా కుడి పక్కన, ఎడమ పక్కన, ముందు వెనక పైన ఆవరించుకొని మరలా నేను నీ సన్నిధిలోకి వచ్చేంత వరకు, హల్లెలూయా, నీవు ఒక పక్షిరాజు వలె, గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా, దేవునికి స్తోత్రం, నన్ను మోసుకొని నీ సన్నిధిలోనికి తీసుకొచ్చి నీ సంఘంలో నిలబెట్టావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంఘంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఏ బంధంతో ఉండగలుగుతున్నావు? ఆయన సంఘంలో, సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. ఆయన శరీరముగా ప్రభు మనల్ని ఎంచుకున్నాడు అని అంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యం అది. నీ శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగితే నువ్వు నాకెందుకులే అని అనుకుంటావా? చెప్పాలందరూ యేసు నామములో నిద్రమత్తు తొలగిపోవునుగాక. రెండు చేతులు ఎత్తే రైట్, చెప్పండి. నీ శరీరంలో ఏదైనా ఒక అవయవము ఇబ్బంది పెడతా ఉంటే నిన్ను, నీ ఆత్మను, నీ మనస్సును ఊరుకుంటావా? ఏం చేస్తావు? వెంటనే వైద్యుడిని సంప్రదిస్తావు. అయ్యా, నాకేదో జరుగుతుంది లోపల, నాకేదో ఇబ్బంది అవుతుంది అని అంటావు. అది బాగుపడటానికి సిద్ధంగా ఉంటేనేమో మందులు ఇస్తాడు, మందులు పెడతాడు, బాగు చేస్తాడు. అది బాగుపడదు అని అనుకుంటే ఏం చేస్తాడు? అది ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి వేళ్లతో సహా పెకిలించి అవతల పడేస్తాడు. రైట్? నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘములో ఉండవలసిన బంధం ఏంటో తెలుసా? నేను రేపు చెడిపోతాను, ఎల్లుండి చెడిపోతాను, తర్వాత చెడిపోతాను అనే బంధంలో కాదు. నేను నీటి కాలువ అయిన యెహోవా యొక్క వాక్యం యొద్ద నాటబడి ఏ రోజు చెడిపోకుండా నా కాలమందు నా దేవునికి ఫలమిచ్చే చెట్టుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెడిపోతానా? చెడిపోను. నేను పడిపోతానా? పడిపోను. నేను దుర్మార్గుడిగా ప్రవర్తిస్తానా? లేదు. ఎందుకని? నేను దేవుని బంధముతో నిలబడి ఉన్నాను, దేవుని బంధముతో పెనవేసుకుని నిలబడి ఉన్నాను. ఆయన బంధము నాకు శాశ్వతమైనది, ఆయన బంధము నాకు నిత్యమైనది, ఆయన బంధము నాకు తరతరములో ఉంటుంది. అందుకనే నా ప్రభు ఈ బంధానికి పిలిచేటప్పుడు ఎలా పిలిచాడట? ఇదిగో నన్ను ప్రేమించు వారలారా, మీరు నిజంగా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు నా కరుణ మీకు చూపిస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. ఎలా పిలిచాడు ఆయన? నన్ను ప్రేమించిన ఆజ్ఞలు మీరు గైకొనాలి. హల్లెలూయా. ఆయన సంఘములో ఆ బంధం నీకుందా? ఆయనను ప్రేమించే బంధం నీకుందా? ఆయన పరిచర్యను ప్రేమించే బంధం నీకుందా? ఆ నీతిలోనికి నువ్వు వచ్చి ఉన్నావా? అపోస్తులు చూడండి, ఎంత అద్భుతమైన రీతిగా సేవకులతో కలిసిపోయారు, పరిశుద్ధాత్మలో ఏకమయ్యారు, ప్రయాసలో నిలబడ్డారు. ఎవరైనా తప్పిపోయారా? సేవకులకి లేదా పరిచర్యకి కష్టం వచ్చినప్పుడు చెప్పాలందరూ ఎంతటి భయంకరమైన శ్రమల గుండా వారు ప్రయాణము చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దైవజనులు కానీ పరిచర్యను కానీ విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవునితో వారికి ఉన్న బంధము అంత గట్టిగా వేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘముగా ఆ బంధమందు నిలబడిన ప్రజలు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారి శ్రమలో వారు ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదువున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. అందరూ జాగ్రత్తగా వినాలి. నా శ్రమలో నేను ప్రభువైన దేవునికి మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ తలలు ఎత్తుకొని నా వైపు చూద్దురుగాక. ఆమేన్. రైట్, హల్లెలూయా. చూడండి అన్న, ఎంత అద్భుతమైన మాట అది. నాకు శ్రమ కలిగింది, నాకు కష్టము కలిగింది, నాకు వేదన కలిగింది, కానీ నేను మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు దాన్నే. ఎందుకని? మనుషుడు నన్ను బాగు చేయలేడు, మనుషుడు నా శ్రమలో నుంచి నన్ను విడిపించలేడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నవారే కదా.
సర్వశరీరులు నా వలె చనిపోయేవారే కదా. సర్వశరీరులందరూ కూడా అడవి గడ్డి దానికి పూసే పువ్వు వంటి వారి జీవితమే కదా. సర్వశరీరులు నీటి బుడగ వంటి జీవితమే కదా. వారి బలం నన్ను బాగు చేయలేదే. నా శ్రమల కాలంలో నుంచి ఆ బలం నన్ను విడిపించలేదుగా. నా కష్టకాలంలో నుంచి ఆ బలం నన్ను తప్పించలేదుగా. ఏ బలం అది? మనుష్యుని బలం. చెప్పండి అందరూ, మనుష్యుని బలం. కానీ నేనైతే ఎక్కడున్నానంటే నా దేవుని ఆలయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే. బా, హల్లెలూయా. ఆయన కృపయందే నేను నిత్యము నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి ఉండవలసిన విశ్వాసం, నీతి, బంధం. ఆయన ఆలయానికి నేను వెళ్ళుచున్నప్పుడు ఆయన కృపయందు నమ్మకంతో నేను వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకని 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 నేను నా విశ్వాసము ద్వారా రక్షింపబడలా, నా బలము ద్వారా విమోచింపబడలా. ఉచితముగా కృపచేతనే నేను రక్షింపబడి ఉన్నాను. హల్లెలూయా. నా విశ్వాసము ద్వారానా? కాదు. నా విశ్వాసం ఏ కార్యం చేయలేదు. నా విశ్వాసం దేనికి పనికిరాదు. కానీ నేను క్రీస్తును గూర్చి ఎప్పుడైతే విన్నానో ఆయన విశ్వాసం నాలో బీజముగా పడింది. ఆ బీజము నన్ను బలపరిచింది కనుక ఆ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా కృపచేతనే నేను రక్షింపబడి ఆయన సన్నిధికి చేర్చబడి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఇలా రక్షింపబడిన ఆయన సంఘము, ఆయన ప్రజలు, ఆయన జనాంగం అంతా కూడా ఏ బంధంలో నిలబడి ఉండాలట? ప్రభువైన యేసు క్రీస్తు యందు అనుగ్రహించబడిన దేవుని నీతి బంధంలో నిలిచి ఉండాలి. ఆయన నీతి బంధం నీకు లేకపోతే నువ్వు చెడిపోయావు. ఆయన నీతిలో నిలబడి స్థిరంగా ఫలించే బంధం నీకు లేకపోతే నువ్వు ఎండిపోయావు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నాడన్నా, నేను నిజమైన నాలో నిలిచి ఉన్న తీగె. సంఘానికి ప్రభువుకి ఉండే బంధం అదే. తీగగా ఉన్న నన్ను నీలో అంటుకట్టు ప్రభువా. ఒక్కసారి నేను నీలో అంటుకట్టబడిన తరువాత నీవు నాలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? నేను తీగగా ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నప్పుడు, అంటుకట్టబడ్డప్పుడు, నాటబడినప్పుడు నేనుగాదిక ఫలించేది, నేనుగాదిక కనబడేది, నేనుగాదిక నువ్వు నాలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? నాన్న, జీవించుచున్నది నేను కాదు, నేను కేవలం తీగనంతే. నేను ఎండిపోతాను, నాకు తెలుసు. నేను వాడిపోతాను, నాకు తెలుసు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు నాలో ఉంటే నేను ఎన్నడూ వాడిపోను. హల్లెలూయా. నా బాహ్య పురుషుడు కృషించిపోయినను నా ఆంతర్య పురుషుడు, అతనిలో నేను నూతన బలం ప్రతి దినం పొందుకుంటాను. అతడు కృషించిపోడు. ఎందుకని? ఆయన లోకమును జయించిన ప్రభువో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ప్రభు చెప్పుచున్నమాట జాగ్రత్తగా విను. ప్రభు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా? ప్రభువుకి నీకు ఉండవలసిన బంధం ఎన్నడూ తెగిపోవద్దు. ఒకవేళ ఆయన సంఘములో, క్రీస్తు యేసులో నీవు ఆయన సంఘముగా ఆయన బంధంలో ఉండకపోతే ఈ మాట గుర్తుపెట్టుకో జాగ్రత్తగా, నువ్వు ఎండిపోయినట్లే లెక్క. ఇప్పుడు ఎండిపోయిన దాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? ఆ ఎండిపోయిన దానిని లేదా ఎండిపోయిన చెట్లన్నిటిని తీసి ఒక దగ్గర కుప్పేసి ఏం చేస్తారు? అది కాల్చివేయబడుటకే తప్ప మరి దేనికి నీ పనికిరాదు. హల్లెలూయా. ఫలించటానికి పనికిరాదు, మరలా జ్ఞానమును బోధించటానికి పనికిరాదు, మరలా కట్టబడటానికి పనికిరాదు, మరలా దేవుని సన్నిధికి రావడానికి పనికిరాదు. ఎందుకని? ఎండిపోయింది అంటే చచ్చిపోయింది అని అర్థం. చెప్పండి అందరూ. ఎండిపోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. ఎప్పుడు చచ్చిపోతావు? లోకపు ఆశను ఆధారం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు బ్రతుకుతావు? దేవుని నీతిలో బంధము కలిగి నిలబడినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన ప్రజలుగా, ఆయన సంఘముగా, ఆయన జనాంగముగా, ఆయన మందగా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానములో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఎక్కడెక్కడో తిరిగేసి వస్తేనా? చెప్పండి అందరూ. ఎప్పుడు మరి? హలో, ఎప్పుడు మరి? ఎక్కడెక్కడికో వెళ్ళేసి వస్తేనా?
లేదంటే నా ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తించి నా ఇష్టానికి నేను అన్నీ చేసుకొని నా స్వహతాగా నేను వెళ్ళిపోయి మరలా నా ప్రభు సన్నిధికి వచ్చి మరలా ప్రార్థన చేసి వెళ్ళిపోయి మరలా ఎప్పటికో కనబడి మరలా ఎప్పటికో మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయువారులారా వెళ్ళిపోండి అంటాడు ఆయన. అంతే నిర్మోహమాటంగా చెప్తాడు. నువ్వెవరో నాకు తెలీదు, వెళ్ళిపో. హల్లెలూయా. ఆయన బంధంలో నువ్వు నిలబడితే ఎలా ఉంటావు తెలుసానా? ఆయన బంధంలో నువ్వు నిలబడితే ఎలా ఉంటావు తెలుసా? ఈ సంఘము ఎదుట, ఈ బండ మీద నా సంఘాన్ని, చెప్పాలందరూ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ సంఘము ఎక్కడ నిలబడుతుందో అక్కడ పాతాళ లోకపు ద్వారాలను నిలబవు అన్నాడు. గడిగా చెప్పలు గుడి ప్రభువుని స్తుతించి. ఏ సంఘం అది? ఎలా పడితే అలా ప్రార్థించే సంఘం కాదది. ఏ సంఘం అది? క్రీస్తు యేసు నీతి యందు నిలిచి చెదరని వెనుతిరగని అలసిపోని బంధము చేత నీవు స్థిరమైన నమ్మకం కలిగి నిలబడినప్పుడు నీవు నిలబడిన చోట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనాది? ఆ సంఘానికి మరి మనం ఎలా రావాలి? ఎలా రావాలట? సంతోష కీర్తనలు పాడుచు. చెప్పండి, యెహోవా మందిరమునకు ఎలా రావాలని రాయబడి ఉంది? సంతోష కీర్తనలు పాడుచు వైభవముగా కృతజ్ఞత అర్పణలు అర్పించుకొనుచు ఆయనే మా బలము, ఆయనే మా రక్షణాధారమైన దేవుడు అని కీర్తనలు పాడుచు రావాలని రాయబడి ఉంది. మరి మనం ఎలా వస్తాం? మనం ఎలా వస్తాం ఆయన బంధంలో? ఎక్కడో అడుగున పడి ఉన్న చినిగిపోయిన చీర కట్టుకొని వస్తాం. ఎక్కడో మాసిపోయి మసిబెట్టిపోయిన చీర కట్టుకొని వస్తాం. హల్లెలూయా. అదే పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే, పేరంటాలకు వెళ్ళాలంటే, ఆ పెళ్ళి కంటే ఇది ఘనమైనది కాదా? ఆ మనుషులు నిలబడిన స్థలము కంటే నీ దేవాదేవుడు నిలబడిన స్థలము ఘనమైనది, గొప్పది కాదా? ఎంత అలంకరణతో రావాలి మరి నీవు. అలంకరణ అంటే మళ్ళీ లిప్టిక్లు, కాటుకలు, మేకప్లు, ఈ కాదు అలంకరణలు. అంటే నీ లోపల నా ప్రభువైన దేవుని గూర్చిన కీర్తన అలంకరించుకొని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చినిగిపోయి మురికిబట్టి సచ్చుబడిపోయి గుంజితే ఊడిపోయే బట్టలు కట్టుకొని ఆయన సన్నిధికి వస్తే చూసే వాళ్ళందరూ ఏమన్నా, అమ్మో ఎంత పేదోళ్ళో, ఎంత బీదోళ్ళో. హల్లెలూయా. నువ్వు పేదరాలివి, బీదోడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసు సంఘంలో చేర్చబడి ఉన్నావో నీవు కాదు, నీలో మహిమ ఐశ్వర్యము నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పనివ్వండి. ఏంటో తెలుసా? ఈ మంటి ఘట్టములో తన మహిమాత్మను నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాడి ₹1,00,00,000 మన గోర్లతో సమానం, మన కాలి క్రింద దుమ్ముతో సమానం. వాడి ₹1,00,00,000 వాడి ఆస్తి, కానీ మనం నిత్యము నిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి నమ్మిక, లోకములో తిరుగులాడొచ్చు ఉన్న వారి నమ్మిక, వారి డబ్బు, వారి బలము, వారి బంధుత్వం, వారి బలగం. నా నమ్మిక నా దేవుని కృప. హల్లెలూయా. అందుకనే లోకములో అందరూ ఏం ఆలోచిస్తారట? ఆహా, పంట కోతకొచ్చిందే, ఇక శుభ్రంగా దాన్ని కొయ్యాలి, కొట్లలో పోయాలి. నా ప్రాణమా, ఇక తిను, తాగు, సుఖించు. ఇది లోకం. కానీ దేవుని బంధంలో నిలబడిన వారు, నాకైతే దేవుణ్ణి పొందటమే ధన్యకరం. హల్లెలూయా. నాకు ఆస్తి అక్కర్లా. ఎందుకని? నేను ఆయన సంఘం, ఆయన శరీరం. నేను ఆయన శరీరంలో అంటుకట్టబడటానికి కష్టపడిన దాంట్లో క్రీస్తు యేసునందు నా ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు నిజ సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక సమయంలో మా నాన్నగారికి ఇచ్చాను. నాన్న, ఇది పలానా చోట దొరికింది అని ఇచ్చాను. మా నాన్నగారు తీసుకున్నారు.
అది ఒక సంవత్సరం తర్వాత ఏమో నాకు కరెక్ట్గా తెలీదు. మా నాన్నగారు కౌలుకు ఒక 10 గుంటలు పొలం తీసుకొని, అలాగే మాదొక 10 గుంటలు, మొత్తం అరెకరం, 20 గుంటలు అంటే అరెకరం, అరెకరం నారేశారు. మొత్తం పాపం బాగా కష్టపడ్డారు, అన్నీ అయిపోయాయి. మందు కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు మా నాన్నగారు ఆ మందును గూర్చి ఒక మందుల కొట్టు ఆయనకు అడిగిపోయాడు. అడిగాడు, అయ్యా ఇది ఏంటి ఏంటి అని అంటే మనకు తెలియదు కాబట్టి అడిగారు. అడిగినప్పుడు కొట్టొచ్చు ఏం కాదు అని అన్నాడట. మా నాన్నగారు వెళ్ళి, సరే మందుల కొట్టు ఆయన ఫెర్టిలైజర్ షాపు అతనే ఎక్స్పోర్ట్ కదా, వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు కదా అన్న ఆలోచనతో వెళ్ళి మందు కలిపి కొడితే గడ్డి పొసగొల్లేదు దాంట్లో. మొత్తం అరెకరం అంతా వరి నారు, అసలు ఏమీ లేదు. ఎండిపోయిన గడ్డి ఎట్టు ఉంటుందో అట్టుంది, దున్నిన పొలం ఎలా ఉంటుందో అలాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంత కష్టపడి అంత ప్రయాసపడ్డాడు, ఫలం ఏమైనా దొరికిందా? ఎంతో కష్టపడ్డారు. ట్రాక్టర్ పెట్టాలి, దానికంటే ముందు నీళ్లు రావాలి, నీళ్లు పెట్టాలి, నీళ్లు అన్ని పారిందా లేదా చూసుకోవాలి, ట్రాక్టర్ పెట్టాలి, ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి, వాడు రాకపోతే అయ్యా మేము పేదళ్ళం అయ్యా రండయ్యా అని బ్రతిమిలాడుకోవాలి. వాడు దున్నిన తర్వాత నారు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిలాడుకోవాలి. అమ్మ మేము అంత ఇచ్చుకోలేమమ్మా, ఇంత ఇస్తామమ్మా అని వాళ్ళని బతిలాడుకుని వాళ్ళని తీసుకొచ్చి నారు తీపిచ్చి నారు మోసుకొని వచ్చి అక్కడ వేసి ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. ఇంత కష్టపడింది దేనికి? ఫలం, రైట్? ఏదైనా ఒక ఫలం చూడాలనే కదా, అవునా కదా? ఏమైనా కనబడిందా? శూన్యమే. హల్లెలూయా. కానీ నాకైతే క్రీస్తు యేసునందు నేను పడిన ప్రయాసకు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మన విశ్వాసం, ఇది మన బంధం. దేవునికి స్తోత్రం. లోకంలో ఏదైనా జరగని, లోకమందు ఏదైనా కానీ, శూన్యంలో నేను నిలబడని, డబ్బులు లేకపోని, ఆస్తి లేకపోని, ఈవులు లేకపోని, నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయందు నేను నమ్మకంతో బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. అలా నువ్వు బ్రతకడానికి నిశ్చయించుకున్నప్పుడు నీ హృదయంలో ఒక మంచి మాట జ్ఞాపకానికి రావాలి. ఏంటో తెలుసా మాట? హబక్కుకు గ్రంథం 3:17. ఓకే, చదువు. ఇప్పుడు చూడండి, ఒకవేళ నీవు దేవుని యందలి నీతితో నిలిచి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నన్ను మాట్లాడద్దమ్మా దయచేసి, నన్ను నా వైపు చూడండి. దేవుని యందు నీవు నీతి కలిగి ఆ సంఘపు బంధములో వెనుతిరగక అలసిపోని యొక్క దేవుని యొక్క నీతి కలిగి ఆయన సంఘము అనే శరీరం మందు నీవు అంటుకట్టబడితే, నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన బిడ్డగా నీవు నిలబడటానికి ఇష్టపడితే, నీ హృదయము లోకము సంపాదనలలో ఆనందించదు. ఎక్కడ ఆనందిస్తుందట? చదువు తల్లి. దేవునికి స్తోత్రం. 2 చేతులైతే బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు హబక్కూకు అనే భక్తుడు? ఏం చెప్తున్నాడండి? అంజూరపు చెట్లు, అంజూరపు పంట వేసాడట, ద్రాక్ష పంట వేసాడట, వరి పంట వేసాడట, గొర్రెల మందలు ఉన్నాయట, గొడ్ల మందలు, పశువుల మందలు ఉన్నాయట. కానీ ఇవన్నీ రెప్పపట్టున మాయమైపోయినా, అంజూరపు పువ్వులు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనులోని పైరు చేతికి పంటకి రాకపోయినా, అది ఎండిపోయినా సరే, దేవునికి స్తోత్రం. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెల మంద లేకపోయినా, నేనైతే నా ఆనందం ఎక్కడ? అమ్మో అయి అయిపోయినాయే, నేను ఇంత కష్టపడి వ్యర్థమైపోయిందే, నేను ఇంత ప్రయాసపడి ఆగమైపోయిందే, మరి ఇప్పుడు ఎలా నా పరిస్థితి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదేది కూడా దేవుని యొక్క నీతి బంధములో ఉన్న నీకు రావద్దు ఆలోచన. ఆ ఆలోచన ఎంత దుష్టుడిది, నిన్ను బలహీనపరుస్తుంది. కానీ నీ మనసు ఏం చెప్పాలో తెలుసా? అంటే నీ మనసు అంటే అందరిది కాదండి,
యేసుక్రీస్తు ప్రభువు యందు దేవుని నీతిని పొందుకున్న ఆ సంఘం యొక్క బంధములో నిలబడి ఉన్న ఆ ప్రజలు చెప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? నాకు ఏది ఏమైనా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది వచ్చినా రాకున్నా, నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నాతో ఎవరు నిలబడినా నిలబడకపోయినా, నా బాధ ఎవరు విన్నా వినకపోయినా, నేనైతే నా దేవుడైన యెహోవా యందే ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకే నేను ఎదురు చూస్తాను, కనిపెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సంఘం యొక్క బంధం. మరి అలాంటి సంఘమందు నువ్వు నిలిచి ఉన్నావంటే ఎటువంటి బంధంతో ఉన్నావు నాన్న? ఎటువంటి బంధంతో ఉండాలి తెలుసా? ఎటువంటి బంధంతో ఉండాలి తెలుసా? పెత్తానం చేసే బంధం కాదు, జవాబు ఇచ్చే బంధంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలలో మీరు చాలా సంఘాలు చూశారు. ప్రతి ఒక్కరూ మేమే గణులం, మేమే, మా ప్రార్థన తప్ప ఇంకొక ప్రార్థన వినడు అన్నట్లుగా గనులుగా నిలబడతారు, గనులుగా కనబడతారు. మేము తప్ప అసలు ఏం లేదండి అక్కడ సంఘంలో, మేమే అంతా అడవిడంతా. హల్లెలూయా. ఏంటంటమ్మా వరమ్మ, సంఘంలో అంతా నా అడవిడి తప్ప ఏం లేదు, నేను లేకపోతే అసలు సంఘమే అన్నట్టుగా భక్తులు విశ్వాసులు ఉంటారు. హల్లెలూయా. పెత్తందారిగా ఉండొద్దు, పెత్తానం చేసేవారిగా ఉండొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు ఆయనకు జవాబు చెప్పే జవాబుదారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసావు బిడ్డ? ఏం చేసావు? సంఘం బంధంలో నిలబడ్డావు, ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆ బంధం ఇంకా బలపరచబడటానికి, ఇంకా గట్టిగా ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనా చేసావా? నీ ప్రవర్తన ద్వారా ఎవరైనా మార్చావా? నీ తలంపుల ద్వారా ఎవరైనా మారుమనసు పొందుకున్నారా? ఎవరికైనా ఒకరికి సువార్తను ప్రకటించావా? సాక్ష్యాన్ని చెప్పావా బిడ్డ? నీ ద్వారా ఎవరినైనా మరణములో నుండి, అనగా అగ్నిలో నుండి లాగినట్లుగా ఎవరినైనా నరకములో నుండి, పాపములో నుండి లాగి నీవు రక్షింపబడినట్లుగా వారిని నా సన్నిధికి, సంఘములోనికి తీసుకొచ్చావా? ఇప్పుడు చెప్పు. ఆయన మహిమ కలిగిన సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు, నీవు అంటే ఎవరు అని అంటే సంఘం. చెప్పండి అందరూ. సంఘం. వరుడు కొరకు వధువు ఎలా ఉండాలని రాయబడి ఉంది? అలంకరించబడిన కన్యకగా. దేవునికి స్తోత్రం. సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వస్తూ ఉంటాడు పలానా పట్టణం, పలానా ఊరు నుంచి. పెళ్లి పిల్ల ఇక్కడ పాదచీర కట్టుకొని ఒక మూలకు కూర్చుంటే ఎలా ఉండదు చెప్పండి? చెప్పండి నాన్న, పర్లేదు. ఈ నైట్ పెళ్ళి అనుకోండి, లేదంటే ఒకటింటికి పెళ్ళి. ఆ పెళ్లి పిల్ల తయారు కాకుండా, మేకప్ వేసుకోకుండా, చింపిరి జుట్టు వేసుకొని, పాత బట్టలు లేదా పాత చీర ఒకటి కట్టుకొని ఆడ మూలకు కూర్చుంటే వచ్చిన చుట్టాలు ఎలా ఉంటారు? పట్టు చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని వచ్చి కూర్చుంటే వచ్చిన పెళ్లి కుమారుడు, ఏది నేను చూసిన ఫేస్ ఇది కాదుగా, అవునా కాదా? వరుడు యొద్ద నీవు నిలబడుచున్నప్పుడు ఎలా నిలబడతావు అంటున్నాను. ఆయనకు సమాధానము చెప్పే విధముగా, నిన్ను గుర్తుపట్టే విధముగా, నువ్వెవరో నాకు తెలీదు అనే విధంగా కాదు సంఘము నిలబడేది. క్రీస్తు యేసు యొక్క ఆయన రాజ్యమందు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘముగా, ఆయన బిడ్డగా నీవు నిలబడిన దినమందు నిన్ను అడుగుతాడు, మారారా ఎవరైనా? సంపాదించావా? ఒక తలాంతుని ఇచ్చానుగా, 2 దేనారాలు ఇచ్చానుగా, 1 రూపాయి ఇచ్చానుగా, ఏమైనా సంపాదించావా బిడ్డ? ఏం చెప్తావు? నోరు తెరిచి మాట్లాడన్నారా? ఏం చెప్తావు? చెప్పండి. ఏమీ సంపాదించకపోతే అక్కడేముంది నీకు పని? అక్కడేమైనా పని ఉంటుందా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు, అవునా కాదా? ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంటావు, కానీ వేరే వాళ్ళు కిరాయి తీసుకున్న ఇంట్లోకి పోయి వాళ్ళ సామాన్లన్నీ బయటపడేసి నువ్వు ఉంటావు వల్ల ఊరుకుంటారా వాళ్ళు? ఇప్పుడు మమతక్కులు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళందరినీ ఇంటిల్లాదని బయటకు గిండేసి మనం పోయి ఉంటే ఎలా ఉంటుంది? ఉండనిస్తారా? పరలోక రాజ్యంలో నీకు ఒక గృహాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, నీకు ఒక నివాసాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అంటే నేను అంటే అయ్యా నేను వెళ్ళలేనుగా అక్కడికి, నువ్వు వెళ్ళలేవు కాబట్టి నీకంటే ముందు ఒక ఆయన వెళ్ళాడు. నువ్వు ఆయన యందు నిలబడి ఉంటే నీకు కావాల్సింది ఆయన కడతాడు అక్కడ.
నీవు నిత్యము ఉండటానికి ఒక గృహం, అనేక నివాసములు కలవు అన్నాడు. నా తండ్రి రాజ్యమందు అనేక నివాసములు కలవు, మీరును నాతో ఉండినట్లుగా నేను మీ కొరకు నివాసమును ఏర్పాటు చేసి మరలా వచ్చి మీరు అక్కడ ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకుని వెళతాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలా? యేసు పోయాడు, ఇంకా నాకు తెలీదు అని చెప్పి మరలా మురికి గొడ్డతో సమానమైన లోకపు నీతిలోకి దిగజారిపోయి మరలా ఆ పాపము చేత స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని మరలా గొడవలు పెట్టుకొని కొట్టుకొని తిట్టుకొని అలా ఉంటా ఉంటే దొంగ వచ్చినట్లుగా వస్తాడు, రెప్పపాటున తీసుకొని వెళ్ళిపోతాడు. మీరేమనుకుంటారు అప్పుడు? అరే రావట్లేదేంది, వస్తానన్నాడుగా రావట్లేదే, వస్తే నేను వెళ్ళిపోవాలిగా, నేను వెళ్ళిపోలేదంటే ఆయన రాలేదుగా. ఇదంతా మోసం. ఎవడు మోసం చేస్తాడు నాన్న చెప్పాలి అందరూ. అందుకని గళితులకు రాసిన పత్రికలో ప్రభు ఏం చెప్తున్నాడు? మోసపోకండి బిడ్డ, మీరు మోసపోకండి అనవసరంగా. మీరు ప్రభు యందు నిలబడి ఉండండి. లోక ఆశలకి, లోక సహవాసానికి, లోక స్నేహానికి వెళ్ళకండి. ఎప్పుడు వస్తానో తెలీదు. విడిచిపెట్టబడిన తర్వాత మాత్రం నన్నైతే అనొద్దని మరీ చెప్పెళ్ళాడు. స్వార్థలలో ఏం చెప్పాడు? ఇగో నేనైతే ముందుగానే మీతో చెప్తున్నా, మీ ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అని అంటే, ద్రాక్షవల్లిలో నాటబడిన తీగగా. చెప్పండి అందరూ, తీగగా ఉండాలి మనం. అంతేగాని నువ్వు నాటబడిందే మొన్న అరే నేను ఇంకా పండ్లు కాయట్లేదేంది, నేను ఇంకా ఫలించట్లేదంటే ఎట్టా? దానికంటూ ఒక కాలం రావాలి, ఒక సమయం రావాలి, మందేయాలి, దాన్ని కాపాడాలి. ఇదేమీ చేయకుండా వచ్చాను, నమ్మాను, ప్రార్థన చేశాను, కానీ ఏం మారట్లా. మా ఆయన మారలా, నా భార్య మారలా, నా పిల్లలు మారలా, మా అత్త మారలే, మా మావ మారలా. ఇంకేముందండి, ఆ కోట్లో ఉన్న మా తాతయ్య ఆస్తి కూడా నాకు రాలే. ఇస్తాడని వచ్చాను, ఏమీ రాలే. హల్లెలూయా. ఇంకా నువ్వు లోకానుసారమైన ఆలోచనతోనే ఉన్నావు. అందుకనే వాటి మీద ఉంది నీ ధ్యాస. నువ్వు సంఘానికి వచ్చి క్రీస్తు యేసు యొక్క నీతిని సంపాదించుకున్న బిడ్డవైతే సదాకాలము నీ గురి, నీ దృష్టి పరలోక రాజ్యము మీద ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఉండేదంతా ఏంటి? ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 చదవండి. సంఘం అలాగే దేవుని వాక్యమందు నిలబడిన వారు ఎలా ఉంటారనేది రాయబడి ఉంటుంది. చదువుమా. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. దేన్ని ప్రేమించొద్దు? మరి మనం దేన్ని ప్రేమిస్తాం చెప్పండి? ఇది ఎక్కడుంది? కానీ దీన్ని ఏం చేస్తాం? హల్లెలూయా. డబ్బు ఎక్కడ ఉంటుంది? ఆస్తి ఎక్కడ ఉంటుంది? అక్కడ స్పష్టంగా ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎప్సిబా, లోక్రాజ్, ఇక్కడ స్పష్టంగా మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి? మనము లోక సంబంధమైనట్టు ఆయన ఈ లోక సంబంధమైన వాడు కాదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట కదా అది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడంటే, ఇప్పుడు నేను యేసు ప్రభువును ప్రేమించాలా ప్రేమించొద్దా అంటే ప్రేమించాలి. ఎందుకని ఆయన ఈ లోకములో ఉన్నవాడు కాదు. హల్లెలూయా. ఆయన నా కోసం దిగొచ్చిన వాడే, కానీ ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. అందుకనే ఆయన సాక్ష్యం ఇచ్చాడేమని? నీవన్నట్టు నా రాజ్యము వేరే ఉంది. పిలాతు దగ్గర నిలబడినప్పుడు, పిలాతు రాజా, నిజమే నీవన్నట్టు నా రాజ్యం వేరే, నేను రాజునే, అయితే నా రాజ్యం, నా అధికారం ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. నా రాజ్యం పరలోక సంబంధమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువున్నాను అలాగే
ఎవడైనను సంఘంలో ఉన్న బిడ్డలేరా, జాగ్రత్తగా ఈ మాటలు రాసుకోండి మీ హృదయాలలో. ఎవరైనను అంటే చిన్నలకి పెద్దలకి నడిప్రాయంలో ఉన్నవారికేనా? అందరూ క్రీస్తు యేసునందు నీతిని సంపాదించుకున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారా? లోకములో ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి. అందరూ చెప్పండి. అవి లోక సంబంధమైనవే. లోకమును దానిలో పుట్టిన ప్రతి ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ, గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎవరు నిలిచి ఉంటారట? ఎవరు బ్రతుకుతారట? ఎంతవరకమ్మా? 80 సంవత్సరాల, 100 సంవత్సరాల? అక్కడ ఏం రాయబడి ఉంది నాన్న? అంతము వరక, నిత్యము. హల్లెలూయా. సగం సగం కాదు, అంతము వరకు మాత్రమే కాదు. నీవు దేవుని చిత్తమందు నిలబడిన బిడ్డవైతే, దేవుని సంఘమందు నమ్మకమైన బిడ్డగా ఆయనతో బంధము కలిగి ఉన్న వ్యక్తివైతే, నీవు దేవుని చిత్తమును జరిగించే విషయమందు లోకమును సైతము విడిచిపెట్టుకొని, ఇదంతా దుష్టునిది. అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? లోకములో ఉన్నదంతయు అనగా జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి, అవి లోక సంబంధమైనవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా తండ్రి వలన ఈ లోకములో ఉన్న దుష్టత్వం పుట్టలేదు. ఆమేన్. మరి ఏం పుట్టిందయ్యా? ఏం పుట్టింది ఈ లోకమందు నా తండ్రి వలన అని అంటే, రక్షణ, కృప, ప్రేమ, సహవాసం, కోల్పోయిన జీవితం, నిత్య జీవం. దేవునికి స్తోత్రం. నిరంతరము నిలిచి ఉండే భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందనా? ఇదంతా నువ్వు ఈ బంధమందు నమ్మకమైన బిడ్డగా నిలిచి ఉంటే, ఇందాక మనం చదువుకున్నామే కీర్తన గ్రంథం 18:6 నా శ్రమలో నేను మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన తన ఆలయములో నా ప్రార్థన, నా మొర వినెను, అంగీకరించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మనకు ఇష్టమైనట్లుగా బ్రతికి, అనగా లోకాశను ప్రేమిస్తూ, శరీరాశను ప్రేమిస్తూ, జీవపు డంబము అంటే గర్వముతో బ్రతుకుతూ, ఒకరిని మోసం చేస్తూ బ్రతుకుతూ, ఇలా ఇష్టం వచ్చినట్లుగా, ఇదేది తండ్రి సంబంధమైనవి, తండ్రి వలన పుట్టి ఉన్నవి కావు, తండ్రికి సంబంధించినవి కావు. అయినా సరే నీ తండ్రికి సంబంధించినవి కాకపోయినను నువ్వు వాటినే కలిగి ఉన్నావు. అటు తర్వాత నీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసావు అంటే నీ ప్రార్థన ఆయన చెవులో చొచ్చుకుంటుందా? చెప్పండి. అంటే చొచ్చుకుంటుందా అంటే అర్థం ఆయన వింటాడా? ఆయన చెవి వరకు వెళుతుందా? హల్లెలూయా. ఎప్పుడు వెళ్తుందంట మరి? ఎప్పుడు వెళ్తుందంట మరి? దేవుని చిత్తమును జరిగించినప్పుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెళ్తుందంట నాన్న? ఆయన చిత్తం ఏంటి ఇప్పుడు? నేను నిజమైన నాలో నువ్వు నిలిచి ఉండాలి. హల్లెలూయా. నాలో నీవు చెప్పాలందరూ. ఒకసారి కళ్ళు మూసుకొని, నా యేసయ్య, అందరూ కలిసి, నా యేసయ్య నిజమైన ద్రాక్షవల్లి, నేను తీగెను, నా యేసయ్యలో నేను నిలిచి ఉండాలి, నేను నిలిచి ఉండాలి. యేసు నామములో కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అందరి ప్రార్థన ఆలకిస్తాడా? ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో. అమ్మ వెనకాల ఉన్నవారు, కేవలం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. శాస్త్రుల కంటే, పరిసయ్యుల నీతి కంటే, ధర్మశాస్త్రోపదేశకుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని రాయబడి ఉంది. మరి ఎవరు వెళ్తారు? మీకంటే ముందు దొంగలు వెళతారు, వేశ్యలు వెళతారు, వ్యభిచారులు వెళ్తారు, నరహంతకులు వెళ్తారు. ఎందుకయ్యా? వారు మారు మనసు పొందుకున్నారు. నువ్వు మారు మనసు పొందుకున్నావు,
ఎండిపోయావు. నువ్వు ఎండిపోవద్దు. నిరంతరము ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? నిరంతరం నువ్వు నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటున్నదా? ఆయన చిత్తం. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలయంలో ఎవరుంటారో? దేవుడు. అందుకనే తన ఆలయంలో నా మొర ఆయన అంగీకరిస్తున్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా రావద్దు. నేనే మనం అనుకుంటాం ఏముందండి, ఏం లేదుగా, అటు ఆ గోడ, ఇటు ఈ గోడ, ఈ కర్రలు, ఇది అది. సమరయ స్త్రీ బావి దగ్గరే ఉంది, అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. దయ్యము పట్టిన యవనస్తుడు, ఏమంటారు? శ్మశాన వాటిక. చెప్పండి అందరూ. శ్మశాన వాటిక దగ్గర ప్రభుకి ఏం పని అంటే ఆయన అవసరం, ఆయన సహాయం కలిగిన ప్రతి స్థలానికి వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఏం లేదండి. దీంతో చూసినంతసేపు ఇక్కడ నీకు ఏమీ కనపడతావు. చక్కగా కనులు మూసుకొని హృదయ నేత్రాలు తెరిచి ప్రభువాని నీవు పిలిస్తే ఇక్కడ ఆవరించిన మహిమ, ఆ మహిమకు ఎవరైతే వారసుడు ఆ ప్రభు నీకు కనబడతాడు. ఆ మహిమ ఎవరి ద్వారా ఇక్కడ ప్రకాశిస్తుందో ఆయన నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా రావాలి మందిరానికి, అంతేగాని అలవాటు చొప్పున రావద్దు నాన్న. దయచేసి అలవాటు చొప్పున, ఆచారాల చొప్పున, మత సంబంధమైన దాని చొప్పున, మా అమ్మమ్మల కాలం నుంచి మేము దేవుని నమ్ముకున్నాం, అలా వద్దు. నీ గురించి చెప్పు. మీ అమ్మమ్మ తీర్పు నీ మీదకి వస్తుందా? మీ తాత తీర్పు నీ మీదకి వస్తుందా? రాదు. మీ అమ్మమ్మ తీర్పు మీ అమ్మమ్మదే. మీ అమ్మమ్మ శిక్ష పొందాలనుకో, నువ్వు పోయి ప్రభు ఆ శిక్ష నాకే అంటావా? ఇక్కడైతే 1000 రూపాయలు అంటే నేను కడతానులే అని అంటావు, 1,00,000 రూపాయలు అంటే నేను కడతానులే అని అంటావు. ఆ శిక్ష నువ్వు భరించలేవు. అగ్ని ఆరదు, పురుగు జావదు. అయ్యా నన్ను మా అమ్మమ్మని నా బదులు నీ రాజ్యానికి చేర్చుకో అనగలవా? అనలేవు. సో కాబట్టి అది వదిలేయండి. ఇన్ని రోజులు చేసిన భక్తి. చెప్పండి అందరూ. నీ పూర్వకాలపు సంగతులు విడిచిపెట్టు. అనగా నిన్నటి వరకు జరిగిన భక్తి, నిన్నటి వరకు జరిగినదంతా కూడా విడిచిపెట్టాయి. ఈ రోజు నుంచి, నౌ స్టిల్, ఇప్పటి నుంచి, ఈ టైం నుంచి నువ్వు క్రీస్తుతో బంధం ఏర్పాటు చేసుకుని నీ ప్రయాణాన్ని కొనసాగించు. అట్టి కృప నీకు కలుగునుగాక. అట్టి కృపలో నీవు ఫలించదువుగాక. అట్టి కృప యందు నీవు ఆనందించదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి అన్న, ఆయన సంఘములో నీవు నిలబడి ఉన్నప్పుడు ఏ బంధంతో ఉండాలి? ఏ బంధంతో ఉండాలి? నిరంతరము నిలిచి ఉండే బంధం. దేవునికి స్తోత్రం. అవసరమైనప్పుడు వెళ్ళిపోయేది బంధమా? చెప్పండి అమ్మా. అవసరమైనప్పుడు వెళ్ళిపోయే బంధమా? కాదు కాదు కాదు. అది నిత్యము నిలిచే బంధం. ఎందుకంటే ఆయన నిత్యము నిలుస్తాడు. ప్రభు చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడు? ఈ భూమి ఆకాశము గతిస్తాయి, ఏది గతించదు అని అడిగడిగా చెప్పులు కొట్టి ప్రభుని స్తుతించి. ఈ భూమి, ఆకాశము, అలాగే భూమి మీద ఉన్న సమస్త కృత్యములన్నీ కూడా, అనగా కట్టబడినవి, కనబడేటి అన్నీ కూడా బూడిదైపోతాయి, కంటికి కనబడకుండా మరుగైపోయి అగ్ని చేత కాల్చివేయబడతాయి. కానీ నీ దేవుడైన యేసు ప్రభు రాకడ కొరకు నువ్వు ఎలా ఉండాలని రాయబడి ఉంది పేతురు రాసిన పత్రికలో అని అంటే, పరిశుద్ధమైన భయభక్తులు కలిగే. హల్లెలూయా. నువ్వు అలా బ్రతకడానికి ఇష్టపడితే నా ప్రభువైన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆ సంఘంలో నువ్వు కట్టబడాలి. అటువంటి బంధముతో నువ్వు ఏర్పాటు చేయబడాలి. అయ్యా పాస్టర్ గారు అయితే అసలు మమ్మల్ని వారవడయ్యా, అది నీ చేదు ఆలోచన. పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని తిడతాడయ్యా, ఎప్పుడు మమ్మల్ని కొడతాడయ్యా, ఎప్పుడు అసలు మా వైపు అదోలా కోపంగా చూస్తాడు, తగ్గించుకొని చూస్తాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఇంట్లో అంతమంది ఉంటే జక్కయ్య వైపు ప్రభు ఎలా చూసుంటాడు? జక్కయ్య ఇంటిలో అంతమంది ఉంటే, కానీ జక్కయ్య ఇంటిలో ప్రవేశించిన తర్వాత జక్కయ్య వైపు ఎలా చూశాడు ఆయన? ఆహా అన్నాడా? మౌనంగా చూశాడా? మౌనంగా చూశాడు. ఎందుకని ఆయన మహిమ ఆ జక్కయ్య హృదయాన్ని తాకినప్పుడు అతడు గ్రహించాడు, నిన్ను పాపిని అని. హల్లెలూయా, హల్లెలూయా.
దైవజనుడు నిన్ను ఏదో ఒక రకంగా వేరేలాగా చూడు, నీ మీద కోపం ఏమీ ఉండదు, నీ మీద శత్రుత్వం ఏమీ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఈ సంఘమును తన ప్రాణము కంటే ఎక్కువగా రొమ్మున పెట్టుకొని మోస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రాణం కంటే ఎక్కువగా, తన బాంధవ్యం కంటే ఎక్కువగా, తన పిల్లల కంటే ఎక్కువగా సంఘమును దైవజనుడు రొమ్మున పెట్టుకొని మోస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా ప్రేమించే దైవజనుడు మీ మీద ఎందుకు శత్రుత్వంతో ఉంటాడు, మీ మీద ఎందుకు కోపంతో ఉంటాడు, మీకెందుకు గొడవలు పెడతాడు? హల్లెలూయా. అందుకనే మేమేం చేయాలయ్యా మరి అని అంటే, మీ పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలను కాయుచు దేవునికి మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించే సేవకులకి ఏమై ఉండాలట? మీరు విధేయత కలిగి, దీన మనసు కలిగి, తగ్గించుకొని, చెప్పిన మాటకు లోబడుచు వారిని ఈ పరిచర్యలో సంతోష పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అని అంటే, మేము సాధ్యమైతే మా ప్రాణమును కూడా ఇవ్వడానికి సిద్ధపడి పరిచర్యలకు వచ్చినప్పుడు మీరు సాధ్యమైనా కాకపోయినా కూడా ప్రభువు యందు నిలబడి ఫలించటమే దైవజనుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రాణము పెట్టడానికి ప్రభు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు చూడండి అన్న, కొత్త నిబంధనలో అపోస్తుల జీవితాలు, దైవజనుల జీవితాలు ఒకసారి పరిశీలన చేయండి. దైవజనులందరూ కూడా పట్టబడ్డారు, చెరసలలో వేయించబడ్డారు, పొడవబడ్డారు, చర్మం ఒలిజేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్ళతో కొట్టి చంపివేయబడ్డారు. కానీ విశ్వాసులు ఎక్కడైనా ఉందా అలాగా? ఎక్కడైనా ఉందా? సాధారణంగా వాళ్ళు మృతి పొందారు అంతే, జస్ట్. అవునా కదా? చెప్పాలి అందరూ, హల్లెలూయా. కానీ సేవకులను ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? గోధుమ గింజ భూమిలో పడి చేస్తే తప్ప, లోకరాజ్ చెప్పినానా? గోధుమ గింజ భూమిలో పడి అది చేస్తే తప్ప ఫలించదు కదా, రైట్? మొలక రాదు కదా. అది చావకుండా అలాగే ఉంటే మొలుసుదా? అది మొదట ఏం కావాలి? విరవబడిద్ది, లోపల మట్టి లోపల విరవబడిద్ది, నానిపోయి విరవబడుతుంది. దాని లోపల నుంచి ఒక బీజం బయటకు వస్తుంది. ఆ బీజము మొక్కగా చిగురేస్తుంది. ఆ చిగురు కొంచెం ఎదిగిద్ది, ఆ ఎదుగుదల ఫలిస్తుంది. దాని తదుపరి ఒక్క గోధుమ గింజకి ఎన్ని గోధుమలు వస్తాయి? అలాగే ఒక దైవజనుడు నలిగితే, ఒక దైవజనుడు విరిగితే ఎంతమంది? హల్లెలూయా. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దైవజనుడు నా కొరకు, అలాగే క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడటానికి సైతం వచ్చినప్పుడు నేను ఈ సులువైన కాడిని మోయలేనా? ప్రభు ఏమన్నాడు? నన్ను నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. ప్రభు ఏమన్నాడు? నా కాడి చూడ. ఒకసారి చదువునన్నా, చదువు తల్లి ఆ మాట. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 అనుకుంటాను. చూడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 చదువమ్మా. 30వ వచనం చదువు. దేవునికి స్తోత్రం. తేలికైందే కదా, ఫలించటం తేలిక కాదా? చెప్పాలి అందరూ. నిలబడి బ్రతకండి అని చెప్పటం తేలిక కాదా? బ్రతకొచ్చు కదా మరి. ఎందుకు అమ్మో పరిశుద్ధంగా అమ్మో మా వల్ల కాదండి పరిశుద్ధంగా బ్రతకటం, చచ్చిపో. ఎందుకు మరి? అమ్మో అబద్ధాలు ఆడటం అసలు నా నాలుక వల్ల కాదండి, ఆటోమేటిక్గా అది వచ్చేస్తూనే ఉంటుందండి. నీ నాలుక నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని కోసి అవతల పారే. నీ కన్నులు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నిన్ను అభ్యంతరపరిస్తే ఒకదాన్ని పెరికివై నువ్వు గ్రిడ్డివాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు లాభమేగా అని రాయబడి ఉంది. ఒకవేళ నీ కాళ్ళు లోకపు ఆశలు తీర్చుకోవడానికి పరుగులు పెడితే, అంటే పాపపు మార్గంలోనికి వెళితే, దుష్టుల దగ్గరికి వెళితే, అపహాసకులు కూర్చుండే చోటుకి వెళ్ళడానికి నీ కాళ్ళు నిన్ను తొందరపెట్టి నువ్వు వెళ్ళు, ఏం పర్లేదు, వెళ్ళు అని నీ కాళ్ళు నిన్ను తీసుకొని వెళ్తే ఒక కాలు కొట్టేసుకో. కుంటివాడివై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలేగా? నరకంలో పడటం కంటే కుంటివాడవై దేవుని రాజ్యంలో ఉండటం మేలేగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రేమ బంధం. ఆ బంధంలో నిలబడి ఉండాలి. సేవకుల మీద ఏ రోజు కూడా
ఆ, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు రానివ్వద్దు. వారికి లోబడిపోవాలి, వెంటనే అప్పగించబడాలి. నువ్వు అప్పగించబడితేనే కదా నిన్ను ఫలభరితముగా మార్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నా ప్రియమైన దేవుని కుటుంబములారా, దేవుని సంగమ, ఈ సహవాసాన్ని విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు అను దేవుని కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క పిలుపును పోగొట్టుకోకండి, ఆ పిలుపుకు వెనుతిరగకండి. ఎందుకని నువ్వు క్రీస్తు యేసు అను దేవుని కుమారుని సహవాసమందు ఉండటం నీ జీవితానికి ఫలం, నీ జీవితానికి నిత్య జీవం. నీ నాశనం తప్పించబడుతుంది, నీకు మేలు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, అర్థమైందా నాన్న? అర్థమైంది అందరికీ? అందరం లేచి నిలబెడదాం. దాని ఆఫ్ చేయమా. ప్రతి ఒక్కరు కూడా పైకి లేచి నిలబడి ఆయన